పెద్దలు గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి తోపులాటని వేదిక కూర్చోండి అందరూ. దయచేసి వేదిక పైన కేటీఆర్ అన్న కూర్చున్నారు. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి. సతీష్ దయచేసి ఇక్కడ మీడియా కెమెరాలకు ఇబ్బంది అవుతుంది. పార్టీ నాయకులు మన నాయకులంతా కోఆపరేట్ చేయాలి. మీరు ఎవరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో మీ అందరి మొక్కలు కేటీఆర్ గారు చూస్తున్నారు. మీ ఇష్టం నేను చెప్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ది పద్ధతి కాదు. ఆసమ్ భాయ్, యాకూబ్ భాయ్ దయచేసి అందరు కూర్చోండి భాయ్, సహకరించండి. ఇక్కడ రానే కదమ్మా, ఇక్కడ రానే కదా చెప్పండి. సార్ దగ్గరికి రండి, ఒక నలుగురు సెక్యూరిటీ సార్ దగ్గరికి రండి. ఇక్కడ రండి అమ్మా, సార్ దగ్గరికి రండి. నలుగురు సెక్యూరిటీ దగ్గర రండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ జరపండి అమ్మా. అక్కడ వెనుక మీడియా కెమెరాలు ఉన్నాయి, మీరు అందరూ ఎందుకమ్మా ప్లీజ్ అక్కడ ఆపేయండి. దయచేసి వైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు. రాగి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్ భక్తుల లక్ష్మారెడ్డి గారు రండి. బండారి లక్ష్మారెడ్డి దయచేసి గచ్చన్నా అందరు కూర్చోండి పై ప్లీజ్. దయచేసి కూర్చోండి. నియోజిత రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ యాదవ్ గారు, యువ నాయకులు, రెడ్డి నాయక్ గారు అందరూ కూర్చోండి దయచేసి. దయచేసి కూర్చోండి పై ప్లీజ్ అందరూ కూర్చోండి. బడ్జెట్ వెంకటేశ్వర స్టూడెంట్స్ వాళ్ళు లైట్లు పడితే తమ్ముడు, మీ లైట్లు పడితే మీరు జరగండి. మీ లైట్లు పడితే జరగండి, జరగండి. మీ లైట్లు పడితే మీరు జరగండి తమ్ముడు, తమ్ముడు మీరు జరగండి, మీరు జరగండి, మీరు జరగండి. దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి, కెమెరాలకి దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. దయచేసి కోఆపరేట్ చేయండి. ఢిల్లీలో 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 గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా
నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజుల్లో పోరాటాలు చేస్తూ ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కబెట్టి నాకు సెలబ్రేషన్ కాదు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్ వి ఆర్ విత్ యు అని చెప్పి కేటీఆర్ వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. విద్యార్థి మిత్రులారా కొంచెం సైలెంట్ ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్. ఉన్నట్టున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి, ఇబ్బంది పెట్టాలి. అందరు కూర్చోండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి. విద్యార్థి మిత్రులారా, ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇవాళ నీటి విద్య విషయంలో కూడా పేద విద్యార్థులు చెప్పి నీటి పరీక్ష పేరు మీద ప్రతి సంవత్సరం ఇవాళ పేపర్లు లీక్ చేస్తూ ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో దేశ రాజధానిలో విద్యార్థులు అందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తూ ఉంటే ఇవాళ ఫాసిస్ట్ పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతో విద్యార్థులను గాయపడితే చెల్లించిన మా కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాగినాటిగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్ విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇవాళ మన కోసం ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరికీ బండా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల నాయకులకు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తం చిందని కోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరిత్ర లేదు, పోటెత్తుల నెత్తుడి కిరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేలలేదు. విద్యార్థుల మీద ఇంట్లో పాటు రావడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా చేస్తా ఉన్నది. విద్యార్థులు ఢిల్లీలో ప్రజాస్వామ్యం పేరు మీద విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తూ అమ్మాయిలను కూడా చూడకుండా విద్యార్థులు గాయం చేసే పాపం ఇవాళ చిక్కపల్లి రాజధాని వద్ద, అదేవిధంగా ఎల్బీనగర్లో విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీద వచ్చి మాకు ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి విద్యార్థులు దండాలు రాస్తారో అయితే ఢిల్లీలో మోడీ ఏ విధంగా అయితే విద్యార్థుల మీద దాడి చేపించిందో ఇవాళ తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా లాఠీ చార్జ్ చేసి విద్యార్థుల మీద కేసు పెట్టించిన పాపం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే ఈ రెండు పార్టీల నాయకులు విద్యార్థులు వ్యతిరేకులుగా, యువత వ్యతిరేకులుగా ఇవాళ ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల ముందు యువత కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత లాఠీలతో ఇవాళ భయంకరంగా ఇవాళ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనందరం పోరాటం చేయని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఏ నాయకుడైనా ఈ యువతకు తక్కువంతలు వేసి యువత మీద నిర్బంధం విధిస్తే అదే యువత ఆ రాజ్యాన్ని తిరిగి ఉండే చరిత్ర ఇవాళ ప్రపంచంలో ఉంటుంది. ఇవాళ ఈజిప్ట్ లో మోసీ ముబారక్ గద్దలిప్పింది మనలాంటి యువత అనేది చర్యలకి గుర్తు చేసుకున్నా. అదేవిధంగా లిబియాలో గడాఫీని పిలిచింది కూడా ఇలాంటి యువత విషయాలు గుర్తు చేసుకుంటా. అదేవిధంగా ఉగాండాలో అమీర్ లాంటి వాళ్ళు కూడా గద్దలిప్పింది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకున్నా. అందుకనే విద్యార్థులారా, మన కోసం కేటీఆర్ గారు తన భక్తులైన వాళ్ళు పనిచేస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా 2015 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయి ఆ రోజు కూడా కేసీఆర్ గారు తన బర్త్డే కార్యక్రమాన్ని పక్క పెట్టుకున్నాడు. అదే పరంపరలో మన కేటీఆర్ గారు కూడా మన ఈ రాష్ట్ర యువత కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం జన్మదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కానీ పార్టీ నాయకులతో కానీ జరుపుకోకుండా ఇవాళ మన కోసం యువత కోసం వచ్చినట్లే ఇవాళ విద్యార్థుల పట్ల, యువకుల పట్ల మన కేటీఆర్ గారికి ఎంత ప్రేమ ఉండాలని విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నా. దయచేసి మీటింగ్ ఎవరికి కూడా అందరూ సహకరించాలి. మన మీటింగ్ చాలా సేపు ఉంటుంది. దయచేసి విద్యార్థులు కెమెరాలకు అడ్డంగా ఉన్నారు, వాళ్ళంతా పక్క తర్వాత కూర్చోండి, ప్లీజ్ అందరు కూర్చోండి. ఇప్పుడు నీటు దాదాపు 1-2 సార్లు నీటు రాస్తే నష్టపోయిన విద్యార్థులు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడతాం. ఢిల్లీలో నిర్వహిస్తున్న పోరాటంలో కూడా మన తెలంగాణ బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీకి వెళ్ళి నీటి విద్యార్థుల తరఫున గలాన్ని వినిపించిన సోదరి జానీని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం.